హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎండుమిర్చి పల్లి చట్నీ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని, మందంగా ఉండే ప్యాన్ మాత్రమే తీసుకొని ఒక కప్ పల్లీలు వేసుకొని దాన్ని సిమ్లో మాత్రమే బాగా వేపుకోవాలి. ఈ విధంగా పల్లి అనేది అవి పగిలినట్టుగా రావాలన్నమాట. ఇదే మన పల్లీ చట్నీకి ముఖ్యమైనదన్నమాట. ఇలా వేపుకొని పల్లీలన్నీ పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో కారానికి సరిపడా ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మాత్రమే నూనె యాడ్ చేసుకోవాలి. ఈ నూనెతోనే పచ్చిమిర్చి మొత్తం వేపుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చింతపండు యాడ్ చేసుకోండి. చాలా తక్కువ, నేను 3 రెబ్బలు మాత్రమే తీసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వీటిని కూడా సిమ్లో మాత్రమే బాగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత వీటిని ఆ వేడి అనేది చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఈ విధంగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి క్రిస్పీగా ఉండేలాగా వేపుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు మరియు తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఆపి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇది మొత్తం ఉండలాగా మెత్తగా అయిపోతుంది. మిక్సీ జారు వేడెక్క ముందే మీరు దీన్ని తీసేయాల్సి ఉంటుంది. వేడెక్కితే కనుక మిక్సీ కాసేపు ఆపేసేసుకొని మళ్ళీ కాసేపు ఆగి పట్టుకోండి. ఈ విధంగా పట్టుకుంటే మీకు అక్కడక్కడ కొంచెం మాత్రమే ఈ విధంగా ఉండల్లా ఉంటుంది. ఇది ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద పక్కన పడితే అవి కూడా పొడిలాగా అయిపోతాయి. ఇప్పుడు మనం తయారు చేసిన చట్నీని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్స్ ఈ పొడి అనేది నేను వేసుకుంటున్నాను. వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇది మీరు ఎంత బాగా కలిపితే మీకు చట్నీ అనేది అంత బాగా కలుస్తుంది, అంత తొందరగా చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువసేపు. ఈ విధంగా మొత్తం కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీకు ట్రావెల్ చేసేటప్పుడు మనం చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈ పొడి మీరు సరిగ్గా వేపుకుంటే కనుక 10 నుండి 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ట్రావెల్స్లో కానీ ఎప్పుడైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండుమిరపకాయ పల్లి చట్నీ అనేది రెడీ అయ్యింది. ఇది చట్నీలాగే కాదు, పొడిలాగా, కారపొడిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, చట్నీలోకి, ఉప్మాలోకి, ప్రతి దానిలోకి ఈ చట్నీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.